ఈ దినమందు నేను మీకు తెలియపరుస్తున్నాను, దేవుడు మిమ్మల్ని గూర్చి ఎంతో గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నారు. మీరు నమ్ముతారా? నమ్మిన వారు ఒకసారి దేవునికి వందనాలు తెలియపరచండి. దేవుడు మిమ్మల్ని గూర్చి ఉద్దేశం కలిగి ఉన్నాడు గనక దేవుడు చెప్తున్నాడు, వెయిట్, ఐఎమ్ గోయింగ్ టు బ్లెస్ యూ. వెయిట్, ఐఎమ్ గోయింగ్ టు బ్రింగ్ ద బెస్ట్ ఫర్ యూ. మీకేం లేదు, సహనం అసలే లేదు. నేను వెయిట్ చేశాను, నేను అలసిపోయాను, ఇక నేనేదో ఒకటి చేయాలి అని అనుకుంటే దేవుడు చెప్తున్నాడు, వెయిట్, ఐఎమ్ గోయింగ్ టు బ్రింగ్ ద బెస్ట్ ఫర్ యూ. ఈ ఓపిక లేని వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? తల్లిదండ్రులు వేస్ట్, దేవుడు వేస్ట్, అందరూ వేస్ట్, నా డిసిషన్ నేనే తీసుకోవాలి అని నేను పారిపోదాం అనుకుంటున్నా, నేను ఏదో ఒకటి చేద్దాం అనుకుంటున్నా. 3 నెలల తర్వాత నీకేం అర్థం అవుతుందో తెలుసా? నేను చాలా పెద్ద పొరపాటు చేశాను అని నువ్వు అంటావు. సో డోంట్ డూ దాట్. God has a plan for your life. He is doing the best for you, preparing the best. మట్టి కుండ తయారు చేయడానికి అరగంట సరిపోతుంది, అది ఆరడానికి ఒక రోజు సరిపోతుంది, అది నీకు ఇచ్చేస్తారు. కానీ ఒక గోల్డ్ వెసల్ తయారు చేయడానికి మేబీ he will take few weeks. You need to wait. That will be long lasting and beautiful. దేవుడు దాన్ని నీకు ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నాడు గనక నీ యాంగ్జైటీ నిన్ను తినేస్తుంది, నిన్ను లేకుండా చేస్తుంది, నీ సమాధానమును లేకుండా చేస్తుంది. కానీ నీవు దేవునికి స్తుతి చెల్లించుమని దేవుడు చెప్పాడు. నీ విన్నపములు కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి తెలియపరచండి అని అంటున్నారు. ఇఫ్ యూ కెన్ ప్రైజ్ హిమ్, ఇఫ్ యూ కెన్ అడోర్ హిమ్, హీ విల్ బ్రింగ్ ద బెస్ట్ ఫర్ యూ. ఆయన నీ కోసం శ్రేష్టమైన దాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం. నువ్వు కంగారు పడితే నరిసిన నీ తల వెంట్రుకలు నల్లగా చేయడం నీ వలన కాదు, ఊడిపోయిన నీ తల వెంట్రుకలు తిరిగి పుట్టించడం నీ వలన కాదు. నీ యాంగ్జైటీ నిన్ను బలహీనునిగా మార్చును కానీ నీ జీవితంలో ఏమీ మేలు చేయదు. నువ్వు ఒక ఆఫీసర్గా నా మాట వింటున్నారు కావచ్చు, మీరు ఒక డాక్టర్గా నా మాట వింటున్నారు కావచ్చు, అందరికీ వైద్యం చేసే మీరు అన్ని విషయంలో ఓకే అని అందరూ అనుకుంటున్నారు. కానీ మీ యాంగ్జైటీ, మీ ప్రాబ్లమ్స్ ఎవరు చూడడం లేదు. మిత్రమా, ఒక్క మాట గుర్తుపెట్టుకో, గాడ్ లవ్స్ యూ అండ్ హీ ఈస్ లుకింగ్ అండ్ వాచింగ్ అట్ యూ. నీ ప్రతిస్పందన, నీ ఎమోషన్స్ కలవరముతో కూడినదా, దేవునికి స్తుతి చెల్లించదగినదా? ఆయన నీ జీవితాన్ని అద్భుతంగా మారుస్తాడు. నువ్వు అనేకులకు బ్లెస్సింగ్గా ఉండడానికి దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు. కనుక జీవితంలో ఉన్న యాంగ్జైటీని విడిచిపెట్టండి. ఆయన గొప్ప దేవుడు, అద్భుతకరుడు, ఆశ్చర్యమైన కార్యములు మన జీవితంలో ఆయన జరిగిస్తాడు. మనం పరిశుద్ధ వాక్యం నుంచి 119వ కీర్తన 105వ వచనం మనకందరికీ కంఠస్థంగా వచ్చినటువంటి వచనమే. నీ వాక్యం నా పాదమునకు దీపం, నా త్రోవకు వెలుగు. దేవా, నీ వాక్యం నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. దేవుని వాక్యం నిన్ను వెలిగింప చేయుచున్నది. అది నిన్ను దారి చూపించదగినటువంటిది అయి ఉన్నది, నిన్ను ఆశీర్వదించుచున్నది. నువ్వు విడవబడిన వాడు కాదు, దేవుని చేత ఏర్పరచబడిన వాడవు. దేవుడు నీ కొరకు ఏర్పాటు చేస్తున్న ఆ గమ్యం లోకములో ఎవరు చూడలేదమ్మా. నిన్ను దేవుడు ఆశీర్వదించడానికి దేవుడు చేయుచున్న ప్లాన్, ఆయన పద్ధతులు నీకు తెలియకపోవచ్చు, కానీ ఆయనకు తెలుసు. ఆయన వాటిని ఖచ్చితంగా నెరవేరుస్తాడు. నువ్వు నిరాశ గురి అయి, కలవరానికి గురి అయి, అనేక విషయాలలో నువ్వు నిరాశ చెంది ఉన్నావు. ఈ ఉదయకాల సమయం నేను మీకు తెలియపరుస్తున్నాను, దేవుడు నిన్ను చూస్తున్నాడు, దేవుడు నిన్ను చూస్తున్నాడు, దేవుడు నీకు కృప అనుగ్రహిస్తున్నాడు. నీ జీవితాన్ని ఆశీర్వదించడానికి ఆయన పద్ధతి ఉంది. పాప వయసు పెరిగింది,
నీవు కంగారు పడనక్కర్లేదు. ఆమెను పుట్టించిన దేవుడు ఆమె భవిష్యత్తును ఏర్పాటు చేసి ఉన్నది. హల్లెలూయా. నీవు కేవలం కేర్ టేకర్ మాత్రమే, అంతకంటే ఎక్కువ ఓవర్ యాక్షన్ నీ చేయకు. నా బిడ్డ నీ బిడ్డ కాదు, ఆయన బిడ్డ, నీకు ఇచ్చారు అంతే. నీకు ఓవర్ యాక్షన్ వద్దు, ఓవర్ యాంగ్జైటీ కూడా వద్దు. అయ్యో నేనేం సంపాదించలేదు, నేనేం సమకూర్చలేదు, నేను ఎక్కడి నుంచి ఖర్చు పెట్టాలి, నేను ఎట్లా చేయాలి, నువ్వు టెన్షన్ పడకు. నీ బిడ్డ కోసం కావలసినవన్నీ దేవుడు ఆల్రెడీ ఏర్పాటు చేసి ఉన్నాడు. హల్లెలూయా. నీవు కలవరమును తీసివేయండి. నీవు కలవరపడినంత మాత్రాన నీ జీవితంలో ఏమీ ఎక్కువ కాదు, ఏమీ తక్కువ కాదు. ఆయన నీ జీవితాన్ని ఆశీర్వదించడానికి, అద్భుతం జరిగించడానికి నీ జీవితంలో ఆయన తన కృపాన్ని గ్రహిస్తాడు. కనుక ప్రియులారా, నువ్వు విడవబడిన దానవు కావు, నువ్వు ఒంటరిగా ఉన్నావని అనుకోకు. నీ ప్రభు నీకు అండగా ఉన్నాడు. ఆయన నిన్ను విడువడు, నిన్ను విడబాయడు. నీ జీవితంలో నీవు ఊహించని సమయంలో అద్భుతము ఆయన చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. 20 ఇయర్స్లో పెళ్లి చేసి 70 సంవత్సరాలు నీ బిడ్డ ఏడ్చేది చూడాలని ఉందా? 30 ఇయర్స్లో పెళ్లి చేసి 70 ఇయర్స్ ఆమె హ్యాపీగా ఉండేది చూడాలని ఉందా? నువ్వు టెన్షన్ పడకు. అన్ని విషయంలో దేవుడు తన కార్యం జరిగిస్తాడు. ఆయనకు సమస్తం సాధ్యమే. కంగారును తీసివేయండి, కలవరమును తీసివేయండి, దేవుని కృపను ఆశ్రయించండి. అద్భుతమైన కార్యములు ఆయన చేస్తాడు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 11-12 వచనాలు చదువుదామండి. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పుటలేదు, నేనే స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకోండి. యాంగ్జైటీ దూరం కావడానికి యు మస్ట్ హ్యావ్ కంటెంట్మెంట్, సంతృప్తి, కన్సిస్టెన్సీ. నీలో కలవరాన్ని ఎంటర్టైన్ చేయకు, సంతృప్తి కలిగి ఉండండి. నీకంటే కింది స్థాయిలో ఉన్న వారిని చూడండి. వారికన్నా దేవుడు నాకు అనుగ్రహించిన కృపలను బట్టి దేవునికి స్తోత్రం. అయ్యో ప్రభువా, అంతకంటే బెటర్ స్థాయికి నన్ను తీసుకొచ్చినందుకు స్తోత్రం. నీవు చెన్నై షాపింగ్ మాల్తో నిన్ను పోల్చొద్దు, సౌత్ ఇండియన్ మాల్తో నువ్వు పోల్చొద్దు. నువ్వు నీ ఊరిలో ఉన్న చిన్న షాపు కన్నా ఓ బెటర్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ లార్డ్ కదా. నీవు పారడైస్ హోటల్ గురించి టెన్షన్ వద్దు, నీదొక చిన్న కొట్టే. నీవు బావర్చీ హోటల్ గురించి నువ్వు టెన్షన్ పడొద్దు. నీ లెవెల్కు తగినటువంటి బ్లెస్సింగ్స్ దేవుడు నీకు ఇచ్చాడు. హల్లెలూయా. నిన్ను దేవుడు ట్రైన్ నడపడానికి పిలిస్తే నువ్వు విమానం నడిపే వానితో నిన్ను పోల్చకు. నువ్వు ఒక స్కూల్లో టీచర్గా ఉంటే నువ్వు NIT ప్రొఫెసర్స్ గురించి కలవరపడాల్సిన అవసరం లేదు. వాళ్ళ సమస్య వాళ్ళకి అది పెద్దది, నీకున్న సమస్య చిన్నది. దానిని ఎక్సాజరేట్ చేయకు. నువ్వు సాటిస్ఫైగా ఉండు. థ్యాంక్ యూ లార్డ్, ఐఎమ్ హ్యాపీ ఇన్ దిస్ ఫీల్డ్. నువ్వు చేయించున్న స్థలంలో నువ్వు దేవునికి కృతజ్ఞత తెలియపరచు. ఐఎమ్ హ్యాపీ. కొంతమందికి ఎక్కడ వారి హ్యాపీ ఉండరు. వారు వచ్చిన 3 రోజుల్లో వీడియో తీసి పెట్టుకోవాలి. అప్పుడు వారు చెప్పే మాట, అబ్బా ఇది చాలా సుందరం, ఇది చాలా అద్భుతం, ఇక్కడ ఉండడం మంచిది, ఇది చాలా గొప్ప అని చెప్పిన వాళ్ళు 3 నెలల తర్వాత ఏమంటారు తెలుసా? ఓ చాలా కష్టం, ఇక్కడికన్నా అక్కడే బాగుండే. అక్కడ ఏముండే? దెబ్బలు, కొరడాల దెబ్బలు. ఐగుప్తులో ఏముండే? నీకు బానిసత్వం. ఇక్కడ నీకు అట్లీస్ట్ స్వేచ్ఛ ఉంది, సమాధానం ఉంది. కానీ ఇప్పుడు దీన్ని మర్చిపోయి అక్కడ జ్ఞాపకం అక్కడ ఉంటే బాగుండు. కొందరు ఎక్కడా సాటిస్ఫైగా ఉండరు. ఉన్నటువంటి స్థలంలో సాటిస్ఫైగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ ఉండి అక్కడ దాని గురించి డ్రీమింగ్ వద్దు. దీని గురించే, దీన్ని ఎలా డెవలప్ చేయాలి, దీనిలో నేను ఎలా డెవలప్ అవ్వాలి అని ఆలోచించి ఆశించి
దేవునిలో ఎదగడానికి ఉన్న ప్రయత్నం చేయండి. ప్రభు మనకిచ్చిన ఈ జీవితం ఒక్కసారి మాత్రమే అని మర్చిపోకండి. ఇది రిహర్సల్, మళ్ళీ రియల్ వస్తుందని అనుకోకండి. దిస్ ఈస్ రిహర్సల్, హియర్ ఇట్ ఈస్ ప్రాక్టికల్ ఈస్ గోయింగ్ ఆన్, దెన్ ఎవ్రీథింగ్ విల్ ఫినిష్. సో యువర్ ప్రాక్టికల్ ఈజ్ గోయింగ్ ఆన్ నౌ. నీ ప్రాక్టికల్ని నువ్వు ఫేస్ చేస్తున్నప్పుడు థ్యాంక్స్ చెప్పండి దేవునికి. స్థితిగతులను మార్చు దేవుడు. నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. కలవరం నీకెందుకు? వాటి నుంచి విడుదల పొందాలని దేవుడు కోరుచున్నారు. 12వ వచనం చదవండి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం. దీన స్థితిలో ఉండనెరుగుదును, దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, ప్రతి విషయంలోను, ప్రతి విషయములోను, అన్ని కార్యములలోను కడుపు నిండి ఉండుటకును, ఆకలి గొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. దేవునికి స్తోత్రం. సో ఐఎమ్ హ్యాపీ in all the situations. హల్లెలూయా. సమృద్ధిలో ఉండడం నేర్చుకున్నాను, లేమిలో ఉండడం నేర్చుకున్నాను, ఆకలితో ఉండడం నేర్చుకున్నాను, కడుపు నిండిన స్థితిలో ఉండడం నేర్చుకున్నాను. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. కొంతమందికి విసుగు అనిపిస్తుంది. ఆరంభ శూరత్వం అంటారు. ఓ ఆరంభం ఎంత అద్భుతం, గంభీరం. ఎవ్వరు కూడా వారితో పరిగెత్తలేకపోయారు. అన్నీ ఆల్రౌండర్స్. ఇప్పుడు అంత మూలకు వచ్చేసింది. ఇప్పుడు ఏమీ నా వల్ల ఏది కాదు, నేను ఇవన్నీ మోయలేను. మాకు తెలుసు నీకు ఆరంభ శూరత్వమే అని. అందుకే వీఆర్ హ్యాపీ. నీ శూరత్వంలో నువ్వు చేసిన సేవకు థ్యాంక్స్. నీ వీక్నెస్లో నువ్వు తప్పించుకున్నావు, అందుకు కూడా థ్యాంక్స్. దేవుడు ఎవరినైనా ఏర్పాటు చేసుకుంటారు. దేవుని పని ఎప్పుడు కుండుబడదు. దేవుని పని జరుగుతూనే ఉంటుంది. గనక ఈ జీవితం మన మీద ఆధారపడినది మాత్రం కాదు, మనం దేవునిపై ఆధారపడి జీవించడానికి దేవుడు మనని పిలిచారు అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోవద్దు. దేవుడు మనకు అనుగ్రహిస్తున్న సమస్త సందర్భాల్లో దేవునికి స్తోత్రం చెల్లించాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం మనకందరికీ సుపరిచితమైన వచనమే. ఒకసారి మనం ఆ వచనం చదువుదామండి. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని, కాబట్టి మీరు మొదట ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. రేపటిని గూర్చి చింతపడకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటి కీడు ఆనాటికే చాలును. ఏనాటి కీడు ఆనాటికి చాలు. రేపటిది కూడా ఈరోజే తెచ్చిపెట్టుకోవాల్సిన అవసరం లేదు. రేపటి కీడు ఏదైనా కానీ దేవుడు అనుమతిస్తేనే కదా. ఈరోజు ఉన్న పరిస్థితిని బట్టి నేను దేవునికి స్తోత్రం చెల్లించడం చేస్తున్నాను. దేవుని స్తుతించడం నేర్చుకుంటున్నాను. నాకు వచ్చిన బలహీనత కావచ్చు, నాకు వచ్చిన ధనహీనత కావచ్చు, నాకు వచ్చిన లోన్లీనెస్ కావచ్చు, ఏదైనా కానీ అందులో నువ్వు నాతో ఉన్నావు కదా, థ్యాంక్స్. 23వ కీర్తన 4వ వచనం ఏమంటున్నారు? గాఢాంధకారపు లోయలలో నేను సంచరించవలసి వచ్చినా నేనే అపాయమునకు భయపడను. ఎటువంటి సిచ్యువేషన్, లోన్లీనెస్, డార్క్నెస్ నా జీవితంలోనికి వచ్చినా నేను భయపడను. కారణం చెప్పమ్మా? నీవు నాతో కూడా తోడైయుందువు, నీవు నాకు తోడైయుందువు. నీ దుడ్డు కరయు నీ దండము నన్ను ఆదరించును. దేవునికి స్తోత్రం. దుడ్డు కరయు దండము ఆదరించును. ఎవరైనా ఏదైనా ఒక విషయంలో భయంకరంగా భయపడి ఏడిచారనుకో, పక్కన ఉన్న వాళ్ళు ఒక్క దెబ్బ ఇస్తారు. ఆ ఏడుపు ఇమ్మీడియట్లీ ఆగిపోతుంది. ఎందుకు తెలుసా? ఆ బాధ కన్నా ఈ దెబ్బ ఎక్కువైంది. సడన్గా అది మర్చిపోతారు. ఎందుకు ఏడిచావు? భయపడి ఏడిచారు. టక్ ఒకటి ఏడడంతో అది పోయినాయి. నన్నెందుకు కొట్టావు? నువ్వెందుకు ఏడిచావు?
బ్యాలెన్స్డ్, ప్రాబ్లం సాల్వ్డ్ కదా. జీవితంలో దేవుడు కూడా అలాగనే చిన్న దెబ్బలు మనకి ఇచ్చేది ఎందుకు తెలుసా? అన్నెసెసరీ నీకున్న భయం పోవడానికి. హల్లెలూయా. నీకున్న అన్నెసెసరీ ఫీలింగ్స్ పోవడానికి దేవుడు కొన్నిసార్లు ఓ దెబ్బ ఇస్తాడు. అధైర్యపడవద్దు, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు, నీకు తోడుగా ఉంటాడు, నీకు సహాయం చేస్తాడు. నీకు ఇప్పుడు కావాల్సింది 13వ వచనంలో ఉంది. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. నన్ను బలపరచు అని అందే, నన్ను బలపరచు అని అందే, నేను సమస్తమును చేయగలను. నేను సమస్తము చేయగలను. మీకుండవలసినది యూ మస్ట్ హ్యావ్ ఎ కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్. అయోమయం వస్తే యాంగ్జైటీ పెరుగుతుంది. బట్ ఐఎమ్ కాన్ఫిడెంట్, ఐఎమ్ సాటిస్ఫైడ్, ఐ డోంట్ వరీ టూ మచ్ బికాస్ హీ కేర్స్ ఫర్ మీ. ఆయన నా గురించి పట్టించుకుంటున్నాడు గనక నేను వరిగాను. నేను దిక్కులేని దాన్ని, నాకెవరూ లేరు, ఎవరు నన్ను పట్టించుకోరు అనుకుంటే కలవరం వస్తుంది. బట్ ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ మై జీసస్ ఈజ్ సఫిషియంట్. ఆయన ప్రతి పరిస్థితిలో నన్ను సంరక్షించుటకు నమ్మదగినవాడు అని నేను నమ్ముచున్నాను గనుక నేను కాన్ఫిడెన్స్ కలిగి ఉన్నాను. కాన్ఫిడెన్స్ ఈజ్ నెససరీ ఫర్ సక్సెస్. కాన్ఫిడెన్స్ ఈజ్ నెససరీ ఫర్ సెల్ఫ్ రెస్పెక్ట్. కాన్ఫిడెన్స్ ఇన్ క్రైస్ట్ రిమూవ్స్ ఫియర్. యేసుక్రీస్తునందు మీకున్న కాన్ఫిడెన్స్ మీ భయాన్ని తీసివేస్తుంది. భయం నిమిత్తం దేవుని మీద మన ఆశ్రయం కోల్పోతున్నాం. We are unable to trust God because of fear. భయం నన్ను ఆవరించి ఉన్నది. ఈ కప్పు పడుతుందేమో, కప్పు పడదు, కానీ నాకేదో ఒక భయం. పక్కకి జరుగు, పక్కకి. ఏమైంది? అన్నెసెసరీ భయం. కొంచెం దూరం ఉండండి. ఎందుకని? అది పడుతుందేమో అని. దట్ ఈస్ యువర్ ఇమాజినేషన్. అది పడదు. దానికి ఓ వారంటీ, ఓ గ్యారంటీ ఖచ్చితంగా ఉంది. అది పడదు. నీవు అన్నెసెసరీ ఫీలింగ్స్ను ఏం చేస్తున్నావు? ఎంటర్టైన్ చేస్తున్నావు. మన జీవితంలో క్రీస్తునందున్న విశ్వాసం మనలని దేవునికి ప్రయోజనకరమైన పనిముట్టుగా మనల్ని సమర్పించడానికి సహాయపడుతుంది. ప్రభునందు నేను విశ్వాసం అర్పించి ఉన్నాను, ఆయన నాకు చాలినవాడు అని నేను నమ్ముచున్నాను, ఆయన నన్ను నడిపిస్తాడని నేను విశ్వసిస్తున్నాను. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మన దేవుడు మనకు అండగా ఉన్నాడు. ఆయన మనల్ని విడువడు, ఆయన మనల్ని ఎడబాయడు. ఆయన మాటలకు చెవి ఒగ్గుదాం, జీవితాన్ని ఆయనకు సమర్పిద్దాం. దేవుని చేతిలోని ఒక పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్గా ఆయన చేతిలో సమర్పించండి. ఆయన బ్యూటిఫుల్గా దాన్ని వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మీ యాంగ్జైటీకి, మీ వరీస్కు ఒక పరిహార మార్గం ప్రభు తన వాక్యము నుంచి అందించారని నేను నమ్ముచున్నాను. సమస్త జ్ఞానమునకు మించిన దైవ సమాధానం మీ జీవితంలో దేవుడు అనుగ్రహిస్తాడు. యువర్ థాట్స్ బికమ్ యువర్ వర్డ్స్. మీ తలంపులు మీ మాటలుగా మారుతాయి, మీ మాటలు మీ క్రియలుగా మారుతాయి, మీ క్రియలు మీ హ్యాబిట్ అవుతుంది, మీ హ్యాబిట్ చేంజ్ యువర్ క్యారెక్టర్, దెన్ యువర్ క్యారెక్టర్ లీడ్స్ టు యువర్ డెస్టినీ. హల్లెలూయా. మీరు మీ జీవితాన్ని మార్చడానికి మిమ్మల్ని మీరు సమర్పించుకోవాల్సిన అవసరం ఉంది. హల్లెలూయా. అన్నెసెసరీ ఆ ఆలోచన కేంద్రాన్ని తాళమేద్దాం. నోబడీ క్యాన్ గో ఇన్, నోబడీ క్యాన్ కమ్ అవుట్. ఐ అరెస్ట్ యూ అని మన అందరి ఆత్మతో చెప్పాలి. నా ప్రాణమా, నీవేలా కృంగి ఉన్నావు? ఎందుకమ్మా కృంగి ఉండేది? నోబడీ లవ్స్ మీ, నోబడీ లైక్స్ మీ, నోబడీ హ్యాస్
time to spend with me. Is that your problem? Then you better change your thinking. Better you sit down in the presence of God. He will speak to you. He is longing to hear from you. You speak out. What all you want to speak, speak to him. He will change your destiny. ఈ ఉదయకాల సమయం హృదయాన్ని సమర్పిద్దాం, ప్రభుకిష్టులుగా నడుద్దాం. అద్భుతములు మన జీవితంలో జరుగునుగాక. తల్లు వంచుదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు. ఈ దినమందు మీరు మాకు అనుగ్రహించిన ఈ అద్భుతమైన సహవాసం కొరకు స్తోత్రం. మాతో మాట్లాడినందుకు స్తోత్రం. మమ్మల్ని మీరు బలపరచినందుకు స్తోత్రం. మా తలంపులను కంట్రోల్ చేయాలని మాకు హెచ్చరిక ఇచ్చినందుకు స్తోత్రం. నీ యందు మేము ఆనందించాలని, మా విన్నపములను కృతజ్ఞతాపూర్వకంగా నీకు తెలియపరచాలని మాతో మాట్లాడినందుకు స్తోత్రం. కృపలతో నింపమని, అద్భుతములు జరిగించమని, సహాయహస్తం చాపుమని, ప్రతి వారిని ఆదరించమని, మీ దీవెనలతో నింపుమని యేసు నామమున అడుగుచూ ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.